ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ మిత్రులారా. రజతోత్సవ వేడుకల్లో కానరాని జయశంకర్ సార్ ఫోటో. స్టేజీపై కేటీఆర్ ఫోటోలకే చోటు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్కి ఊసేలేదు. ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటో మిస్సింగ్. అమరవీరులు బతుకమ్మ బోనాలు మరిచిన గులాబీ పార్టీ. బీఆర్ఎస్ సభ నేపథ్యంలో విమర్శల వెల్లు అంటూ చూస్తూ ఉన్నాం. సో అర్థమవుతుంది కదా, జయశంకర్ సార్ను, అమరవీరులను అందరినీ కూడా ఈరోజు పట్టించుకోవట్లేడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళకు తెలంగాణ సోయి మర్చిపోయారు అనేది విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబీ వేడుకలను ఉమ్మడి వరంగల్లోని హన్మకొండ జిల్లా వెలుగుర్తి మండలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. 25 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రస్తావన వివరిస్తూనే వేడుకలు నిర్వహించిన పార్టీ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఫోటోకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం సభ చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా జయశంకర్ సార్ ఫోటో కనిపించలేదు. స్టేజ్ పై కేటీఆర్ ఫోటోలు తప్ప ఎవరివి కనిపించలేదు. జయశంకర్ సార్ ఫోటో లేదు, అమరవీరుల స్తూపం ఫోటో లేదు, తెలంగాణ తల్లి విగ్రహం లేదు, అదేవిధంగా హరీష్ రావు ఫోటోలు కానీ, మిగతా ఫోటోలు కానీ, అమరుల ఫోటోలు కానీ ఎవరి ఫోటోలు కూడా లేవు. పార్టీ ముఖ్య నేతలు ఆవిర్భావంలో పనిచేసిన నేతల ఫోటోలు కూడా ఎక్కడ కనిపించలేదు. సభ ఆవరణలో ఏర్పరిచిన హోర్డింగ్లు ఫ్లెక్సీలో హరీష్ రావుకు ప్రాధాన్యత కరువైంది. సభా వేదికపై అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకొని బీఆర్ఎస్ నేతలు ప్రతి కార్యక్రమంలో బతుకమ్మలకు బోనాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వేడుకల్లో మాత్రం బతుకమ్మ బోనాలకు ఆధారం లేదు. అంతేకాదు సభ కోసం తెచ్చిన మజ్జిగ ప్యాకెట్ను విసిరేస్తూ కొందరు కార్యకర్తలు అల్లరి చేశారు. కేసీఆర్ ప్రసంగాన్ని సైతం పలుమార్లు అడ్డు తగిలి ఆయన కోపానికి కారణమయ్యారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల హంగామతో మీడియా ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే జయశంకర్ సార్ను అవమానిస్తున్నట్టే అర్థమవుతోంది. ఇక కేసీఆర్ పనింది, వాడుకున్న రోజులు వాడుకుంటారు. వీళ్ళ కుటుంబమే అది. వాడుకున్న రోజులు వాడుకొని వదిలేస్తారు. అది అందరూ తెలిసిన విషయమే. జయశంకర్ సార్ వాడుకున్నాడు, హరీష్ రావును వాడుకున్నారు, మధుసూదన్ సార్ని వాడుకున్నారు, ఆలయందరూ వాడుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా వాడుకొని వదిలేసినట్టే. వాళ్ళ పని ఏదైతుందో వాళ్ళ అవసరాలు తీరే వరకు వాళ్ళు తోపు తురమంటారు. అవసరం తీరిన తర్వాత తరిమేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్